హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకి ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఎక్కడ ఏ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి, ఎటువంటి సర్టిఫికెట్స్ మనం అప్లోడ్ చేయాలి అనేది క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. డౌట్స్ ఏమైనా చూద్దా కామెంట్లో అడగండి. ఓకే, సో వీడియో వస్తే చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. ఈ పేజీకి అయితే వస్తుంది. మీరు ఇప్పటివరకే ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి రిజిస్టర్డ్ అయ్యారా అని అడుగుతాను. అవును అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ టైం కాబట్టి నో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము ఎస్ఎస్సి ప్రకారం క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఎట్లా ఉంటే అట్నే ఎంటర్ చేయండి అండి. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. తర్వాత ఎస్ఎస్సిలో ఉన్నటువంటి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయండి. సో ఇక్కడ క్యాలెండర్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది కదా. ఇయర్, మంత్, డేట్ అలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత సో మీరు తెలంగాణ లోకల్ క్యాండిడేట్ అయినా అడుగుతుంది. అవునైతే అవును, లేకపోతే లేదు క్లిక్ చేయండి. మన తెలంగాణే కదా, సో ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత కమ్యూనిటీ అనేది సెలెక్షన్ చేసుకోండి, అంటే మీ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత జెండర్ మేలా ఫీమేలా సెలెక్షన్ చేసుకోండి. అండ్ మొబైల్ నెంబర్ కింద ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కమ్యూనిటీ ఎస్సీ వాళ్ళైతే గ్రేడ్ 1, 2, 3 ప్రకారం అమెండ్మెంట్ అయిన తర్వాత ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ లేకపోయినా చేసుకోవచ్చు, కాకపోతే అక్కడ లేటెస్ట్ డేట్ ఎంట్రీ అడుగుతుంది. సో ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ప్రివ్యూ అడుగుతుంది. సో చెక్ చేసుకోండి. ఓకే ఉంటే ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. ఐ కన్ఫర్మ్ దట్ ఐ వెరిఫైడ్ మై డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసి టిక్ మార్క్ చేసేసి కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఓకే చేస్తే ఈ విధంగా వస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ వచ్చింది చూడండి. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసేసి ఎంటర్ న్యూ పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ అనేది మీరు అనుకొని అది అక్కడ సెట్ చేసుకొని సేమ్ పాస్వర్డ్ అనేది కింద ఎంటర్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో పాస్వర్డ్ మీరు పైన కింద సేమ్ టు సేమ్ ఒకవేళ లేకపోతే అట్లా మ్యాచ్ కాదు, నెక్స్ట్ పేజీకి వెళ్ళదు. కాబట్టి పైన ఎంటర్ చేసిన పాస్వర్డ్ కింద ఎంటర్ చేసిన పాస్వర్డ్ సేమ్గా ఉండేటట్టు చూసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇక్కడి వరకు. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇందాక మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, అది ఇక్కడ ఎంట్రీ చేయండి. అండ్ సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ అనండి. మీకు ఓటీపీ వస్తుంది చూడండి. ఓటీపీ వచ్చింది కదా. సో గెట్ ఓటీపీ అంటున్నా, ఓటీపీ వస్తుంది. ఓకే మీద మళ్ళీ క్లిక్ చేసిన. సో నాట్ నౌ మీద క్లిక్ చేయాలి అక్కడ. సో ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ పేజీకి వస్తే మాకు పేమెంట్ అనేది చేయమంటుంది. సో వెరిఫైడ్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ వెరిఫైడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ 1000 రూపీస్ ఉంది మనకు తెలుసు. సో నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇక్కడ ప్రొసీడ్ టు స్కోర్ పేమెంట్ గేట్వే మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూపీఐ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ కూడా చేయొచ్చు. మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నదాంతో పేమెంట్ అయితే చేసేయండి. ఈ విధంగా సక్సెస్ఫుల్గానే వస్తుంది. ఎటువంటి బ్యాక్ ఫ్రంట్ క్లిక్ చేయొద్దు పేమెంట్ చేసిన తర్వాత, లేకపోతే అమౌంట్ గోవింద అయితే నాన్ రిఫండబుల్ అమౌంట్. ఇక్కడ కొంచెం కిందికి రండి. వీలైతే ఇది ప్రింట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద, ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. ఓకే, సో వీడియో వస్తే చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్లో సర్నేమ్ అనేది ఎంట్రీ చేయమంటుంది. సో సపరేట్గా ఓన్లీ సర్నేమ్ మాత్రమే ఎంటర్ చేయండి. తర్వాత మీ పేరు పక్కన ఆటోమేటిక్గా వస్తుంది ఎస్ఎస్సి ప్రకారం, నో ప్రాబ్లం. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ జెండర్ అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ కొన్ని కనబడతాయి. లేని ఎంట్రీ చేయండి. కొంచెం కిందికి రండి. ఇక్కడ కమ్యూనిటీ డీటెయిల్స్లో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి అండ్ సబ్ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ కమ్యూనిటీలో నేను ఎస్సీ వాళ్ళకి సెలెక్షన్ చేసుకుంటే కనుక లేటెస్ట్ ప్రకారం ఇష్యూ చేసిన డేట్ అనేది మెన్షన్ చేయండి. లేకపోతే పాతది కూడా మీరు ఎంటర్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పటికి లేటెస్ట్ అమెండ్మెంట్ తర్వాత ఉన్న సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. తర్వాత మనకు ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, కమ్యూనిటీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇష్యూ చేసిన డేట్ అండ్ అప్లోడ్ చేసి
తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ అడ్రస్లో మీ పేరు, నాన్న పేరు, హౌస్ నెంబర్, విలేజ్, పిన్ కోడ్, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్ అండ్ ఆధార్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ ఉంది. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ ఎస్ఎస్సి మెమో ముందు పెట్టుకుంటే మీ యొక్క పుట్టుమచ్చలు ఏంటి అనేది దాని మీద ఉంటాయి. ఒకవేళ ఒకటే ఉంటే కనుక ఇంకొకటి మీ బాడీ మీద ఎక్కడ ఉందో చూసుకొని సెకండ్ కాలంలో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకటి మాత్రం పర్టికులర్, రెండు ఉంటే రెండు యాజ్ పర్ ఎస్ఎస్సి అక్కడ మెన్షన్ చేయండి, ఎటువంటి నష్టం లేదు. పాత రోజులలో ఒకటే ఉంది కాబట్టి ఒకటి అక్కడ యాజ్ పర్ ఎస్ఎస్సి రాసిన తర్వాత ఎస్ఎస్సి రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ రూల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్సా మీరేమన్నా అని అడుగుతుంది. సో మనకేమన్నా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి వాటికి తాలూకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను నో అని పెట్టుకున్నా కాబట్టి ఫోటో అండ్ సిగ్నేచర్ సెక్షన్కి వచ్చింది. ఇక్కడ ఫోటో కిందనే సిగ్నేచర్ ఉండాలండి. ఫోటో వేరు అండ్ సిగ్నేచర్ వేరు కాదు. అండ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ లైట్గా కలర్ ఉండాలి బ్యాక్గ్రౌండ్, కానీ ఎర్రగా తెల్లగా ఉండద్దు. ఓకే, సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బేసిక్ డీటెయిల్స్ మీద మీరు వెళ్తే ఇట్లా 5 బాక్సులు అయితే ఉంటాయి. ఈ 5 బాక్సులలో ఫస్ట్ బాక్స్ మనది అయిపోయింది, బేసిక్ డీటెయిల్స్. సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, సెకండ్ బాక్స్ కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఈ సెక్షన్లో మనకి స్టడీ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు రెగ్యులర్ స్టడీయా ప్రైవేట్ స్టడీయా అని అడుగుతుంది. ఓకే, సో మీరు ఫస్ట్ టు 7th క్లాస్ రెగ్యులరా ప్రైవేటా సెలెక్షన్ చేసుకోండి. ఫస్ట్ క్లాస్ ఏ ఇయర్లో చదివారు, సెకండ్ క్లాస్ ఏ ఇయర్లో చదివారు, ఇక్కడ అన్ని ఇయర్లు మెన్షన్ చేయాలి. 1 2 3 4 5 6 7. తర్వాత ఫస్ట్ క్లాస్ ఏ స్కూలు, సెకండ్ క్లాస్ ఏ స్కూలు, అట్లా 3rd 4th 5th 6th 7th ఏ డిస్టిక్లో చదివారు, ఏ మండలంలో చదివారు అనేది ఇది జాగ్రత్తగా ఎంటర్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇదిగోండి ఈ రెడ్ మార్క్ అనేది చాలా జాగ్రత్తగా చదవండి. నేను చెప్పడంలో ఏమైనా మిస్టేక్ పోయినా మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి కూడా ఈ అప్లికేషన్ ప్రొసీడ్ కావచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదవలేకపోయినట్లయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయవచ్చు అని చెప్తుంది. మీకు కిందికి స్క్రోల్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఆ ప్లేస్లో ఒకవేళ చదవలేకపోయిన వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. నేను చెప్పడంలో ఏమన్నా తప్పు అనిపిస్తే క్షమించండి. లేదా మీరు ఒకవేళ నోటిఫికేషన్ చదవాలంటే చదివిన తర్వాత ఇక్కడికి రండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ లోకల్ స్టేటస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ టు విచ్ యు ఆర్ లోకల్ యాజ్ పర్ స్టడీ. సో పాత జిల్లా ప్రకారం మీరు మీరు చదివిన 1 to 7th క్లాస్ ప్రకారం అందులో మెయిన్గా 4 క్లాసెస్ ఏ జిల్లా ప్రకారం వస్తుంది పాత లెక్క ప్రకారం అనేది మీరు సెలెక్షన్ చేసుకోండి. దాని ప్రకారమే మీ జోన్ 1 జోన్ 2 ప్రిఫరెన్స్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది లేదా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేసి సేవ్ స్టడీ ఆర్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి, కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను మీకు. ఓకే, సో ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత లోకల్ క్యాండిడేట్ అయిపోయింది కదా. తర్వాత క్లెయిమ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ 3rd బటన్ ఉంది కదా, సో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లెయిమ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ మీరేమన్నా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడుగుతుంది. అవును అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత ఎన్సీసీ ఏమన్నా మీరు చేశారా అని అడుగుతుంది. అవును అయితే అవును, లేకపోతే లేదు. తర్వాత ఆర్మడ్ కానీ ఇండియన్ నేవీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మీరు ఏమైనా ఎంప్లాయీ అని అడుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఎస్ అయితే వాటి తాలూకు డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. నో అయితే ఏం అడగదు, సేవ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో చివరిది కూడా ఏజ్ రిలాక్సేషన్ కానీ లేకపోతే రిజర్వేషన్ అండర్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద ఉన్నారా అని అడుగుతుంది. అవునైతే అవును, లేకపోతే లేదని పెట్టేసుకోండి. సేవ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చేయండి. ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇప్పుడు 4th బాక్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ బీఏనా బీకామా బీఎస్సీయా ఏది చేస్తే దాని పేరు రాయండి అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. 1 MB PDF లోపు ఉండాలి. అండ్ తర్వాత అడ్వకేట్ రిజిస్ట్రేషన్ ఆర్ కోడ్ నెంబర్ అనేది అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సో కొంచెం కింద లా డిగ్రీ LLBయా ఇంకేమైనా చేశారా అని అడుగుతుంది. సో అక్కడ అది మాత్రమే ఎంటర్ చేయండి. అండ్ ఆ LLBకి సంబంధించిన
డిగ్రీ LLB డిగ్రీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఆన్ అడ్వకేట్ ఇన్ బార్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్ అనేది అక్కడ మనం మెన్షన్ చేసి ఆ సర్టిఫికేట్ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ సెక్షన్. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్లో అడగండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగోండి, ఇది ఉంది చూసారా, ఇక్కడ ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ క్రిమినల్ కోర్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో ప్రాక్టీస్ చేసిన తెలంగాణలో క్రిమినల్ కోర్టు అంటే ఏ ప్లేస్ అనేది మనం డీటెయిల్స్ అవన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇది ఒకసారి నోటిఫికేషన్ చదువుకోండి. దీనికి సంబంధించిన ఎన్ని సంవత్సరాలు చేస్తే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. ప్రాక్టీస్ చేసిన క్రిమినల్ కోర్టులో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అది స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ యాడ్ అనే బటన్ ఉంది చూడండి. ఇక్కడ ఈ యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు కొన్ని పర్టికులర్స్ అనేది ఎనేబుల్ అయిపోతుంది కింద ఇక్కడ. సో నేను చూపెడుతున్నా. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీకు ఇదిగోండి నేమ్ ఆఫ్ ద డిస్టిక్, ఏ డిస్టిక్లో ప్రాక్టీస్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రాక్టీస్ చేశారు, సో డ్యూరేషన్ అనేది అక్కడ మీకు కనబడుతుంది. అండ్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసి నెక్స్ట్ పేజ్కి రండి. ఓకే, సో అండ్ తర్వాత లాస్ట్కి CNF సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ సబ్మిట్ చేసే ముందు చదువుకొని టిక్ మార్క్ చేసేసి ఓకే అయితే అగ్రీ మీద క్లిక్ చేయండి. మీరు ఎంట్రీ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి OTP వస్తుంది. ఆ OTPని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, ఎంట్రీ చేసేసి ప్రీవ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక PDF డౌన్లోడ్ అయిపోతుంది. అది ఓకే ఉంటే సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఇంకొందరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిందని కనబడుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి హ్యాపీగా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా మనము ఆన్లైన్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా ఏళ్ళ తర్వాత పడ్డటువంటి జాబ్స్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎక్కడ ఏ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి అనేది క్లియర్గా నేర్చుకున్నాము. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కూడా తప్పకుండా అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ ఫాలో కానీ మరికొందరికి వీడియోని షేర్ చేయండి.